సిర్పూర్లో ప్రజలు ఏమనుకుంటున్నారో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉందా అని అడిగితే ఉంది అనే వాళ్ళ సంఖ్య 19.35% అయితే లేదు అనే వాళ్ళ సంఖ్య 58%, ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య 22.58%. ఇది సిర్పూర్కి సంబంధించినటువంటి రిజల్ట్. సిర్పూర్లో బీజేపీ ఎమ్మెల్యే గెలిచారు పాల్వాయి హరీష్ బాబు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రేవంత్ పరిపాలనకు మీరిచ్చే మార్కులు ఎన్ని అని అడిగితే 50 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 54.83% అయితే 25 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 32.25% అయితే 75 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 12.90%. సో రేవంత్ పరిపాలనకు సంబంధించి సిర్పూర్ ప్రజలు ఇచ్చినటువంటి మార్కులు ఇవి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చా అంటే లేదు, అనుకోలేము. రేవంత్ సర్కార్ కూడా ఫెయిల్ అవుతోంది అనేవి అభిప్రాయం ఇచ్చిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. అవును, బెటర్ అనుకోవచ్చు అనే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. రేవంత్ సర్కార్కి సంబంధించి ప్రజల్లో ముఖ్యంగా నిరుద్యోగ యువత, ఆ యువతకు సంబంధించినటువంటి కుటుంబాల్లో అసంతృప్తి ఉంది. ఎందుకు అంటే నోటిఫికేషన్లు రావట్లేదు. దానికి కారణాలు అనేకం చెప్తున్నప్పటికీ కూడా నోటిఫికేషన్లు రావట్లేదు, నియామకాలు జరగట్లేదు. అవి జరగాలి. నిరుద్యోగ యువత ఆశలు కంటిన్యూ ఉండాలి. వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు చేయాలంటే క్యాలెండర్ ఉండాలి. క్యాలెండర్ ఉంటేనే ఎప్పుడు ఏ ఉద్యోగం వస్తుంది, ఏ ఉద్యోగం నోటిఫికేషన్ వస్తుంది, దానికి సంబంధించి ప్రిపేర్ కావాలో ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది అనేది అక్కడి వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి ఒపీనియన్.